మహాశివరాత్రి సందర్భంగా న్యూ బోయిన్పల్లిలోని 500 సంవత్సరాల చరిత్ర కలిగిన శివాలయ ఆలయంలో భక్తులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. బోలో శంకర ఆలయంలో తెల్లవారుజాము నుంచి భక్తులు అభిషేకాలు, హోమాలతో పూజలు చేశారు. బోయిన్పల్లిలోని అతి పురాతనమైన శివాలయానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారని ఆలయ ధర్మకర్త రాధాకృష్ణ అన్నారు. కోరిన కోరికలు తీర్చే మహిమగల స్వామి అని భక్తులు తెలియజేశారు. అదేవిధంగా సోమనాథ్ జ్యోతిర్లింగ దివ్య దర్శనంతో పాటు యాదవ్ బస్తీలోని హనుమాన్ ఆలయంలో శివలింగానికి భక్తులు ప్రత్యేకంగా పూజలు చేశారు. 175 సంవత్సరాలది ఇది. ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసము, గణపతి ఊరేగింపు, మహాశివరాత్రి, శివరాత్రి కళ్యాణము, హోమములు, శివపార్వతి కళ్యాణం, హోమము, నిత్య ప్రసాదము, అభిషేకాలు, పండ్ల వితరణ ప్రోగ్రాము, మన అన్నదాన కార్యక్రమం కూడా తదుపరి నెక్స్ట్ డే ఉంటుంది. దీనికి అందరూ కమిటీ వాళ్ళు సహకరిస్తారు. బస్తీ వాళ్ళు కానీ లోకల్ లీడర్స్ కూడా దీన్ని కోఆపరేట్ చేసి కొంచెం ప్రోత్సహిస్తారు. ప్రతి సంవత్సరం వార్డు 1లో బోలశంకర మందిరం అంటే చాలా ప్రత్యేకమైనది. ప్రతి సోమవారము మహిళలు కలిసి లలిత శాస్త్రం జరుగుతుంది. ఇంకోటి అంటే సాయంత్రము కళ్యాణం తర్వాత భజన కార్యక్రమం ఉంటుంది. భజనకు చాలా మంది సికింద్రాబాద్కి వెళ్ళి, హైదరాబాద్కి వెళ్ళి మన భజన కార్యకర్తలను చూస్తారు. పొద్దున 5 గంటగా ఆరతి అవుతుంది. 5 గంటల వరకు భజన సంగీతం జరుగుతూ ఉంటుంది. నాన్ స్టాప్ భజనలు జరుగుతాయి. ఇది 500 years ది గుడి. ఇది చాలా పాత గుడి. మేమే ఇక్కడ 30 years నుంచి వస్తున్నాము. దీనికి చాలా ప్రత్యేకత ఉంది. ఏ కోరికలు కోరుకుంటే అది అవుతుంది. కోరికలు పక్కగా నెరవేరుస్తారు. రాత్రి ఈవినింగ్ నైట్ షావత్ ఇస్తారు. చాలా బ్రహ్మాండంగా చేస్తారు. సో అందరూ ఒకసారి వచ్చి విజిట్ చేసి చూస్తే మీకు కూడా తెలుస్తుంది కదా దీని ప్రత్యేకత.